సార్ ఫోన్ వచ్చింది. వైలెన్ జాలీ గారి ఇంట్లో బర్త్డే పార్టీ జ్ఞాపకం చేశాను. అక్కడికే వెళ్తున్నాను. నో ప్రాబ్లం సార్. మేడం గారు రారా? ప్లెజెంట్ ఫంక్షన్, కాసేపు సంతోషంగా ఉందాం అనుకుంటున్నాను. యు నో బెటర్. నో ప్రాబ్లం సార్. ఐ షుడ్ నో బెటర్. ఐ నో బెటర్. పాత్రికేయుల తరఫున మీకు బర్త్డే గ్రీటింగ్. జాలీ సార్ ఎక్కడున్నారు? ఇక్కడ జాలీగా ఒక పాట పాడండి. పట్టుకోండి. రే మూర్తి, ఏంట్రా నన్ను ఆడమంటున్నారు? ఆ తరగొట్టరా. మధ్య మధ్య నత్తి పట్టుకుంటుంది. నత్తితోనే పాడరా. పాడేదా? ఐ హెల్ప్ యూ, డోంట్ వరీ, కమ్ ఆన్. గౌరీ, యాక్చువల్లీ మీరు నాకేం చెప్పక్కర్లేదు. నన్ను కాస్త మాట్లాడి గౌరీ. ఈరోజు ఫంక్షన్ లో జరిగిన దానికి నేను బాధ్యుడిని కాను. నా పాపులారిటీ, ఫేమ్ దానికి కారణం. ఇవన్నీ ఆక్యుపేషనల్ హజార్డ్స్, వృత్తిలో వచ్చే ఇబ్బందులు. నేను పబ్లిక్ ఫిగర్ని. కానీ మీరు పబ్లిక్ ప్రాపర్టీ కాదు. మీరు నాకు మాత్రమే సొంతం. భార్య భర్తలో మన మధ్య ప్రైవసీ లేదు. బయటికి ఎక్కడికి నడితే బుద్ధి లేకుండా ఆడవాళ్ళు మీ మీద పడతారు, రాసుకుంటారు, అడిగితే థ్యాంక్స్ అంటారు. వాళ్ళు వచ్చి పైన పడితే నేనేం చేయనంటారు. ఈ రోజు ఒకరికి పైన పడి పబ్లిక్ గా ముద్ద పెట్టేసుకుంది. మీరేం చేసి ఉండాల్సింది? దాన్ని చాచి ఓ లెంపకాయ కొట్టాలా వద్దా? కొట్టలేదే. మీకు సరదాలన్నీ కావాలి. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నా మీద అమ్మాయిలందరికీ క్రేజ్ ఉందంటే నా వాయిస్ కారణం, నా పేరు కారణం. అయితే ఆ పేరు మనకు అక్కర్లేదు. మీరు పాడితేనే మనం బ్రతకాల్సిన అవసరం లేదు. మీరు పాట ఆపేయండి. గౌరీ, అంతకంటే నువ్వు నన్ను గొంతు పిసికి చంపు. వేళాకోళానికి కూడా మాట చెప్పద్దు. 1 minute ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక మీరు పాడకూడదు. పాడే అవసరం లేదు. స్నేహాలు మారు, మోహాలు మారు, అయినను ప్రేమ మారనిదిలే. మానసిక బంధం, మాంగల్య బంధం, ఎడబాటనేది ఎరుగనిదిలే. ఇల్లాలి మనసే అనుకూలమైతే నీ బ్రతుకు ఆనందమే. ప్రియమైన కలలే, రాగాల కథలే, మదిలోన ఆరంభమే. కలలు పండించే ఎదలు శతకోటి, హృదయమను వీణ పలుకునే తోడి. సంగీత సామ్రాజ్యమే కళ్యాణ. మగాళ్ళు ఏం కావాలని చేస్తారు, కానీ ఆడవాళ్ళకి మాత్రం శ్రీరంగ నీతులు చెప్తుంటారు.